నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. నడి రోడ్డుపై ఓ ఉన్మాది అరాచకం సృష్టించాడు. డబ్బుందన్న పొగరు, చేతిలో పెద్ద కారుందన్న కండకావరమో గాని ఓ తార్ డ్రైవర్ చేసిన రాక్షసత్వం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. भैया पुलिस मिल कर आई वो अच्छे लोग आकर मार दी। తప్పు చేయడమే కాకుండా అదేంటని అడిగిన పాపానికి ఓ వృద్ధుడి ప్రాణాలతో చెలగాటమాడాడు కిరాతకుడు. ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించి దృశ్యాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. నిబంధనలు గాలి కొదిలేసి రాంగ్ రూట్ లో యమ స్పీడ్ తో దూసుకొచ్చాడు ఈ థాట్ డ్రైవర్. పాపం తన దారిని తనను స్కూటీపై వెళ్తున్న వృద్ధుడిని నిర్దాక్షిణంగా ఢీకొట్టాడు. కనీసం కింద పడ్డాడనే పెద్ద ఆయనను సాయం చేయాల్సింది పోయి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంతటితో ఈ కావరపు ఎపిసోడ్ అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కొద్ది దూరం వెళ్లిన ఆ దుర్మార్గుడు ఏమనుకున్నాడో ఏమో గాని మళ్లీ కారును వెనక్కి తీసుకొచ్చాడు. లేచి నిలబడుతున్న ఆ వృద్ధుడి పైకి కసి తీర మరోసారిని కారును పోనిచ్చాడు. మరోసారి ఏకంగా రెండోసారి ప్రాణాల మీదకు తెచ్చేలా గుద్దేశాడు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ డ్రైవర్లో కనీస పశ్చాత్తాపం ఉందా? అసలు లేదు. పైగా కారు దిగి ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ వృద్ధుడి పైన చిందులు తొక్కాడు. నాకే అడ్డు వస్తావా అన్నట్లుగా నడి రోడ్డుపై బరి తెగించి వాగ్వాదానికి దిగాడు. తప్పు చేసి కూడా ఎదురుదాడికి దిగిన ఓ డ్రైవర్ తీరు చూసి ఇప్పుడు నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మానవత్వం మంటగలిసిపోయిన ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుంది. అసలు వీడికి డ్రైవింగ్ లైసెన్స్ ఎవడిచ్చాడు? చట్టాలంటే ఏమాత్రం భయం లేని ఇలాంటి సైకోలకు రోడ్లపైకి వచ్చే అర్హత ఉందా? కాకీలు వెంటనే స్పందించాలి. ఈ తార్ డ్రైవర్ కాలర్ పట్టుకొని స్టేషన్ కు ఈడ్చుకెళ్లి వాడి కండ కావరం దించాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలా యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.